వందే భారత్ రైలును తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు గోడాం నగేష్ అన్నారు. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్లో నూతనంగా వందే భారత్ రైలుకు హోల్టింగ్ ఇవ్వగా స్థానిక శాసనసభ సభ్యులు పాల్వాయి హరీష్ బాబుతో కలిసి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ఎంతగానో కృషి చేస్తుందని, అందులో భాగంగానే నూతన రైళ్ల ఏర్పాటుతో పాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలను వేచిస్తుందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయి హంగులతో నూతన పరిజ్ఞానం ద్వారా వసతులు కల్పిస్తుందని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు నగేష్ అన్నారులతో పాటు రాష్ట్రంలో ఉన్న మరో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కృషి చెయ్యడంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన వందే భారత్ రైలును కాగజ్ నగర్లో హాల్టింగ్ ఇవ్వడం సాధ్యమయ్యిందని అన్నారు. కేవలం వందే భారత్ రైలు మాత్రమే కాకుండా మరో 4 సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను కూడా ఇక్కడ నిలుపుదల చేపట్టడం ఆనందకరమని అన్నారు. కాగజ్ నగర్ కేంద్రంగా చాలామట్టుకు జనాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు వీలుగా ఈ రైళ్లను హాల్టింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మరికొన్ని రైళ్ల నిలుపుదలకు కూడా కృషి చేస్తున్నట్టు తెలిపారు.